మేము నేపాల్ బార్డర్ పోతున్నాము. సోనాలి అనే ఒక నేపాల్ దగ్గర ఉంటుంది మన ఇండియన్ బార్డర్. మేము నేపాల్ దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళినాక బార్డర్ చూపిస్తాను. మేము ఆన్ ద వేలో ఉన్నాము. ఇప్పుడు మొత్తం ఇక్కడ దుమ్ము తుఫాన్ అవుతుంది. ఇక్కడ మొత్తం శాండ్ స్టామ్ వస్తుంది. సో నేను ఆడికి వెళ్ళినాక అప్డేట్ చేస్తాను. బాయ్. మేము ఇండియాను వదిలేసి నేపాల్కి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ఎట్లుంటుంది తెలుసా, ఇండియా బార్డర్ ఇది. మేము నేపాల్లో ఉన్నాము. సో మేము నేపాల్కి పోతుంటేనే వర్షాన్ని పట్టుకుపోతున్నాను. ఎందుకంటే ఎండాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో నేను పొద్దున్న నుంచి యూపీలో ఎండాలు ఎక్కువ అయినాయి. సో అందుగురించి జర వర్షంని పట్టుకోయినా సూర్యదేవుడిని లీవ్ ఇచ్చేసిన పర్మిషన్ ఇచ్చి పట్టుకోతున్నాం. సో వర్షం కావాలండి మాకు. యూపీలో అయితే వర్షాలు ఉండవు, మొత్తం ఎండాలే ఉంటాయి. సో ఫుల్ కష్టమవుతుంది. అందుగురించి జర వర్షం దేవునికి చెప్పినాము వర్షం పడని. అందుగురించి జర పడ్డాడు, ఇంకా పడతాడంట. సరే బాయ్. మన ఇండియా బార్డర్ అయితే ఆల్మోస్ట్ నేపాల్కి రీచ్ అయిపోయినాం. ఇండియా బార్డర్ దాటితే నేపాల్కి రీచ్ అయినట్టే. పొకారా వెళ్తున్నాము. ఇప్పటికైతే రిక్షాలు వెళ్తున్నాము. ఇక్కడ రిక్షాలు కూడా అవైలబిలిటీ ఉన్నాయి లగేజెస్ కోసం. ఇండియా నేపాల్ బార్డర్ సెక్యూరిటీ మన వాళ్ళందరూ ఇక్కడనే ఉన్నారు. ఇక్కడ ఎంటర్ అయిపోయినా ఎంటర్ ద నేపాల్ రైట్ నౌ. నేపాల్ బార్డర్లో మనం ఫోటో దిగితే అయిపోగా చలో వీడియో స్టార్ట్. నేపాల్లో పరిస్థితులు బాగాలేని కారణంగా మేము రిక్షా కష్టాలు సుఖాలు మమ్మల్ని తీసుకొని వచ్చిండు మా ప్రెసిడెంట్, మా చైర్మన్, మా మేనేజరు. పైసలన్నీ పైసలేక ఏదో పని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చెప్పు పదాలు రాకుండా నన్ను అడగరాదు. ఇది మేము నేపాల్ వెళ్ళే బస్. ఇది మన భైరవ్ ప్రిఫర్డ్ చాయిస్. ఇది మన బస్. अरे बोलो भाई, यूट्यूब में आएगा. बोलो नेपाल के बारे में क्या है. आप इंडियन है. अरे रोज आना जाना उधर से इधर बॉर्डर पे आपके पास. बढ़िया है तुम्हारा. हम एक बार आने कुछ ना कुछ हो रहे. మా నేపాల్ ట్రిప్ స్టార్ట్ అయిందండి. సో మనం బస్ వ్యూ చూసుకోవచ్చు. ఇంకా బాగుంది. ఫ్యాన్స్ అవన్నీ అవైలబుల్స్ ఉన్నాయి. బాగానే అయితే రోడ్ అయితే బాగానే ఉంది ఇప్పటివరకు అయితే. ఇప్పుడు మేము పొకారాకి వెళ్తున్నాము. సో చూద్దాము ఏం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలనో బస్సెస్లో. మీకు అన్నీ చూపిస్తాను. ఇవన్నీ మన ఇండియన్ ట్రక్స్ అండి, ఫ్రూట్స్ అన్నీ క్యారీ చేయడానికి. సన్సెట్ చాలా బాగా అవుతుంది. బస్సు ఎక్కి 2 కిలోమీటర్స్ రాలే, టైర్ పంచర్ అయిపోయింది. ఇగో ఇలా రిపేర్ చేస్తున్నాడు. ఇలా రిపేర్ అంటే పంచర్ టైర్ తీస్తున్నాడు. ఏం టైర్లు అన్నీ అరిగిపోయినాయి, ఇవన్నీ వేస్ట్. ఏం వీళ్ళందరూ బయట ఉన్నారు, అందరు చల్లగా కూర్చున్నారు. ఇక్కడ ఏంది ఇదేం కష్టాలు మాకు.
మేము ఆల్మోస్ట్ పోఖ్రాకి రీచ్ అయ్యాము. రోజు చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్ ఉంది హిల్ స్టేషన్ మొత్తం. సో ఇది మన పోఖ్రా హిల్ స్టేషన్. మాకు చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి. చాలా బాగుందండి హిల్ స్టేషన్. మేము హోటల్లో స్టే చేసాము, అంటే చెక్ ఇన్ చేసాము. ఇది మా వ్యూ పాయింట్ ఆఫ్ అవర్ హోటల్. మేము ఈ హోటల్లో స్టే చేస్తున్నాము. బాగుంది హోటల్ అయితే. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అవుతుంది. సో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ సైట్ సీయింగ్కి వెళ్తాము. నేపాల్లో వెహికల్స్ గ్రీన్ ఇంకా రెడ్ ఉంటుంది, ఏం లేదు. ఇది మన బిల్డింగ్. మేము బోటింగ్కి వెళ్తున్నాం. మీకన్నా ముందు నేనే వెళ్తున్నా. వీళ్ళందరూ అట్లనే ఉంటారు, ఎందుకంటే వీళ్ళందరూ స్లో రన్నర్స్. మీరే స్లో రన్నర్స్. పవా లేక్ ఇన్ పోఖ్రా. ఇది మన పోఖ్రాలో చాలా పెద్ద లేక్. ఇది హిల్ స్టేషన్ మధ్యలో ఉంటుంది. సో అంతా బ్యూటిఫుల్. బోటింగ్ ఉంటుంది ఇక్కడ. సంథింగ్ టెంపుల్ ఉంటుంది. సో బోటింగ్ చేసుకుంటూ వెళ్ళాలా. సో హిల్ స్టేషన్ ఇది. సో పొద్దునంతా మొత్తం క్లౌడ్ ఉండే. ఇది మన పవా లేక్ ఇన్ పోఖ్రా. ఇవి టికెట్ బుకింగ్ స్లాట్స్ ఇవన్నీ. పోఖ్రాలో ఫివా లేక్లో మేము బోటింగ్కి వెళ్తున్నాము. పెద్ద బోట్ తీసుకున్నాము. అందరు కూర్చున్నారు. రైట్. హాయ్ బ్రా. హాయ్ ఆంటీ. మా బాబాయ్ బోట్ నడుపుతున్నాడు. బాబాయ్ హాయ్. వాళ్ళ పోఖ్రాలో మనం లేక్లో వెళ్తున్నాము. వాళ్ళ లేక్ కూడా నేనే డ్రైవ్ చేస్తున్నా. చూడండి, మెంబర్స్ని తీసుకెళ్తున్నా ఈ లేక్లో. మా వారు పోఖ్రాలో బోట్ నడుపుతున్నాడు. మేము ఎట్లా వెళ్తామో అన్న టెన్షన్తో మమ్మీ మన బోటుకి మేము ఆ బోటింగ్ నుంచి ఇక్కడికి వచ్చామండి దేవుడి దర్శనం చేయడానికి. సో దేవుడు, అమ్మవారు ఇంకా నాగదేవత. సో బాగుందండి గుడి మొత్తము. ప్లస్ వ్యూ పాయింట్ కూడా ఫుల్ హిల్ స్టేషన్ దగ్గర ఉంది. హాయ్ చెప్పింది. హలో. ఇండియా, వరంగల్. అమ్మ ఎట్లుందమ్మా గుడికి వచ్చి మీకు? నేపాల్ గుడికి వచ్చిన అంతా బాగానే ఉన్నది. ఇక్కడికి వచ్చినాక వాళ్ళు అటుపోవు ఇటుపోవు స్థాయికు గీకు అని మమ్మల్ని కొంచెం పరిచయం చేస్తున్నారు. ఇలాంటి పరిచయాలు మంచిది కాదు. ఎన్ని పైసలు మనిషికి 25,000 పెట్టుకొని ఎంత కష్టపడి ఆ బస్సుకి అక్కడ ఖరాబ్ అయింది, ఆ బస్సు అక్కడ ఖరాబ్ అయింది. ఎన్ని కష్టాలు పడి ఇక్కడికి వచ్చినాం. కష్టాలు వచ్చినాయి. ఇట్లా కష్టపెడతాను మా వాళ్ళు. అయినా మేము అయితే సేపుగా మంచిగా ఉన్నాం. ఓకేనా? మంచిగా ఉన్నాం, మంచిగానే పోతాం, మంచిగా వస్తాం. భగవంతుడు మమ్మల్ని చల్లగా చూస్తాడు. సరే బాయ్ బాయ్. అందరు ఫోటో సెషన్స్ కూడా అవుతున్నాయి ఇక్కడ. సో అంతా బాగుంది. నా బిడ్డ
మన వ్యూ పాయింట్ ఇట్లుంది, ఫుల్ ఎక్సలెంట్ బోటింగ్. మా బాబాయ్ కింద కూర్చున్నాడు వాటర్లో. ఇది కూడా మన బోటింగ్. బాబాయ్ టర్న్ అయిపోయింది, స్వాత అంటే ఇంకా పిన్ని వచ్చినారు. హౌ ఇస్ యువర్ ఫీలింగ్ పిన్ని? హౌ ఇస్ యువర్ ఫీలింగ్? కూల్ కూల్. స్విమ్మింగ్ ఏ బుద్ధి అవుతుందా? ఈ బోట్ కూడా బాగుందండి, ట్రై చేద్దాం అది కూడా. అయిపోయినాయి. పారాగ్లైడింగ్ వ్యూ పాయింట్ ఇదంతా. ఇప్పుడు మేము గ్లైడ్ చేస్తాము. హాయ్ ప్రభాత్. అయ్యో వ్లాగింగ్ చేస్తున్నారా ఆయన? వాట్ వ్యూ. పారాగ్లైడింగ్కి వచ్చాము. సో నేను, బాబాయ్, రోహిత్, స్వాత ఆంటీ పైనకి ఎక్కుతున్నాము గ్లైడింగ్ కోసం. कैसा लग रहा है आपको? नाइस इधर वीडियो आ रहा है अभी। वीडियो। अगर आपको कुछ कहना है तो कह सकते हैं। कैसा लग रहा है? नाइस, अच्छा एंजॉय हाँ, एंजॉयिंग। एंजॉय। ओके। So happy, So happy. happy. Push your body back. Your hip back. Towards me. Back.
పారాగ్లైడింగ్ అయిపోయింది. ఇది మా ల్యాండింగ్ ప్లేస్. సో ఎట్లుంది బాబాయ్? సూపర్, చాలా బాగా ఎంజాయ్ చేసినాం. మంచి హైట్లో ఎంజాయ్ చేసినాం. వెరీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. స్వాతి అంటే ఎట్లుంది? లైఫ్లో ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. లోపల ఎక్స్పీరియన్స్ అంటే వామిటింగ్ వస్తుంది. ఆంటీకి స్వాతి ఆంటీకి వామిటింగ్ వస్తుంది. రోహిత్ నీ ఎక్స్పీరియన్స్? నా ఎక్స్పీరియన్స్ సూపర్. వీడియోస్ వచ్చినాక క్లిప్స్ అప్లోడ్ చేస్తానండి. చలో బాయ్.